హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మశ్రీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా, మీరు కూడా మస్తున్నారని అనుకుంటున్నా. నేను ఏదో ఒక మంచి వీడియోతోనైతే వచ్చిన. ఆ వీడియో ఏంటిది అంటే కొంచెం కొంచెంగా అయితే వానలు పడుతున్నాయి కదా, పిల్లల్ని అయితే బయటికి పంపించకుర్రి ఆడుకోనడానికి. ఇంకో మా కాలనీలో అయితే చూడుర్రి ఎంత పెద్ద పాము అయితే వచ్చిందో. అసలు పిల్లలు అయితే స్కూల్ నుంచి వస్తుర్రట, వ్యాన్కి అడ్డం వచ్చిందంట. వ్యాన్ డ్రైవర్ చూసి అంగో పాము వచ్చింది చెప్పుర్రంటే చెప్పిరట పిల్లలు. కానీ బాగానే చూసిర్రు పిల్లలు కూడా. పాము వచ్చింది ఇగో ఇంట్లోకి పోయింది అన్నారు. వీళ్ళందరూ అరిచేసరికి అయితే ఆ పూల మొక్కలు దాంట్లకు మరి దిగడానికి పోయింది, సర్రన పడ్డదంట. అందులో మొత్తం చుట్టుకుందంట. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసింది, పాము వచ్చింది రా అని చెప్పేసి. ఇక నేనైతే ఏదో చిన్న పాము అని అనుకున్నా, చిన్నగా మామూలుగా తిరుగుతాయి గింత పాములు. నేనైతే గంతే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, కానీ గింత పెద్దగా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడి పోగానే అందులో ఉంది చూడు లోపల నుంచి చైర్ వేసుకొని చూస్తే కనిపిస్తుంది, అక్కడికి పోతే కనిపిస్తుంది అంటే నాకైతే భయం వేసి అయితే నేనైతే దూరంగానే ఉన్నా. కానీ ఇంకా పాముల తనకైతే అప్పటికే నేను పోయేసరికేనైతే ఫోన్ చేసిరంట. ఫోన్ చేసినాక ఒక 15 to 20 minutesలో అయితే వచ్చిండు. ఇంకా నేను పోగానే వచ్చిండు అనమాట. నేను వాళ్ళు ఫోన్ చేసినాక ఒక 10-15 minutesకి నేను పోయినాక నాకు భయం అయితే నేను దూరంగానే ఉన్నా. కానీ వచ్చిండు అతనైతే డైరెక్ట్గా అందులో చెయ్యి పెట్టిండు. ఇంత పెద్ద పాము ఇట్లా తీసిండు, పట్టుకొని ఇటు అటు అంటూనే ఉన్నాడు. అది చుడుతూనే ఉన్నది. ఆయనను వామ్మో, నాకైతే ఆయన పట్టుకుంటేనే మస్తు భయమైంది. మీకు చూస్తుంటే భయమైందా? చూడుర్రి ఎంత పెద్దగా ఉందో. అది ఇట్లా అని చెప్పేసి జారుతూనే ఉంది, ఆయన పట్టుకుంటూనే ఉన్నాడు. అంకో దాని మూతి చూడుర్రి ఎట్లా ఆడిస్తుందో. ఎంత దొడ్డు ఉందంటే అంత దొడ్డు ఉంది. ఇంకా పిల్లలు అయితే అరుస్తూనే ఉన్నారు, ఏం పాము అని చెప్పేసి. అంటే చేరిపోతున్నాడు ఆయన అయితే. ఇంకా నీకు భయం ఎత్తలేదా అంకుల్ అని ఒకరు, ఆ అంకుల్ ఎట్లా పట్టుకుంటున్నావు, ఇంకా ఎన్ని పాములు ఉన్నాయి మీ దగ్గర చూపిర్రి అని పిల్లలు అయితే అందరు కామెడీగా అడిగితే, సండే స్కూల్ ఉండదు కదా రాన్రి నాతోనైతే మంచిగా చూపిస్తాం మీకు అని చెప్పిండు ఆయన అయితే మంచిగా. ఇక పిల్లలు అయితే ఒకటే అల్లరి ఎత్తుర్రు దాన్ని. ఇంకా సంచి ఇవ్వాలనా అని చెప్పేసి అంటే సంచి అయితే వద్దన్నాడు. ఇంకా మెత్తగా ఓషన్ అయితే ఇయ్యమని అన్నాడు. ఇంకా పిల్లో కవర్ అయితేనే మంచిగా ఉంటుందని చెప్పేసి అయితే అంటే ఇంకా పిల్లో కవర్ అయితే ఇచ్చిర్రు. కానీ అమ్మో గంత చిన్న పాము అయితే గన్లెట్లా పడుతుంది, గంత పెద్ద పాము గన్లెట్లా పడుతుంది చిన్న పిల్లో కవర్లా అని అనుకున్నాం. కానీ ఇంకా ఆయన లోపలికి ఇట్లా పంపించగానే మంచిగా పోయింది. దాన్ని అయితే మంచిగా క్లోజ్ చేసిండు. ఇంకా ఆ బ్యాగ్ అది కూడా సన్నేమో ఉంది, కానీ నాకైతే భయం వేసింది. ఇంకా అందులో వేసిండు, మూట కట్టేసిండు మొత్తం. ఇక మూట కట్టేసి అయితే బ్యాగ్లో పెట్టేసుకున్నాడు. బ్యాగ్లో పెట్టేసి మంచిగా జిప్పు పెట్టేసుకొని వేసుకున్నాడు వెనకాల. ఇంకా అందరు ఇంకా భయపడి ఇంకా చూడుర్రి ఇటు సైడ్ ఏమన్నా ఉన్నాయా పాములు చూడుర్రి అని చెప్పేసి అయితే అందరు అంటుంటే ఏం లేవు అని చూసి అయితే తీసుకెళ్ళారు. ఏం చేస్తారా పాము అని చెప్పేసి అయితే పిల్లలు అడుగుతుంటే అక్కడెక్కడనో అప్పచెప్పాలి అని చెప్పేసి అయితే చెప్తుండు ఆయనే. ఇంకా చూడుర్రి మీరైతే, అమ్మో ఎంత పెద్దగా ఉందో, ఎంత లావు ఉందో చూడుర్రి. ఇక దాన్ని చూస్తుంటేనే భయం ఎత్తుంది. అవి చూడుర్రి ఎంత ఎట్లా అంటుందో. అమ్మో దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే మస్తు అంటే మస్తు భయమైంది.